దిగులుందా? గుర్తింపు కార్డు ఉన్నా ఫోటోలో తేడా ఉందని అనుమానం ఉందా? ఆధార్ కార్డుతో ఓటు వేయవచ్చా? ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఉంటే సరిపోతుందా? పోలింగ్ వేళ ఓటర్లకు ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునే వారికి వచ్చే అనుమానాలు ఇవి. అయితే ఎలక్షన్ కమిషన్ రూపొందించిన నిబంధనలు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా వినియోగించుకోవచ్చో ఓసారి చూద్దాం. ఓటర్ గుర్తింపు కార్డులో ఫోటో సరిగ్గా లేకున్నా ఇతర లోపాలతో ఓటర్ ఐడి కార్డు గుర్తింపు సాధ్యం కానప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన పత్రాల్లో ఏదైనా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటర్ ఐడిలో లోపాలు ఉన్నాయని చింతించాల్సిన పనే లేదు. ప్రవాస భారతీయులైతే పాస్పోర్ట్ తప్పనిసరి చూపించాలి. ఇక పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను పరిగణలోకి తీసుకోరు. ఓటర్కు గుర్తింపు కార్డు లేని పక్షంలో లేక ఉన్నా ఓటర్ గుర్తింపు కార్డులో ఏమైనా లోపాలు ఉన్నా ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. ఓటర్ గుర్తింపు కార్డుకు బదులుగా ఆధార్ కార్డు చూపించవచ్చు, లేదా ఉపాధి హామీ జాబ్ కార్డు, తపాలా కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్ను కూడా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా కార్మిక శాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్ దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు కూడా ఉపయోగపడుతుంది. ఫోటో గల పెన్షన్ పత్రాలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ జారీ చేసిన గుర్తింపు కార్డు కూడా పనిచేస్తుంది. ఇక ఎన్నికల సంఘం వెబ్సైట్ ఓపెన్ చేస్తే పేరు ఓటర్ లిస్టులో పేరు ఉందా లేదా తెలుసుకోవచ్చు. electoralsearch.ecl.go లాగిన్ అయి కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు. మొబైల్ ఫోన్ నెంబర్, ఎపిక్ కార్డ్ నెంబర్ ఆధారంగా పేరును సెర్చ్ చేసుకోవచ్చు. గతంలో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే మొబైల్ ఫోన్ నెంబర్ ఆధారంగా పేరును సెర్చ్ చేసేందుకు వీలుంటుంది. లేదా ఓటర్ హెల్ప్ లైన్ 1950 నెంబర్కు ఫోన్ చేసి లేదా SMS ద్వారా తెలుసుకోవచ్చు. ఓటర్ జాబితాలో పేరు లేదని బాధపడాల్సిన పని లేదు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా AST ఓటర్ల జాబితాను రూపొందించి ప్రిసైడింగ్ అధికారులకు అందజేస్తారు. ఇక ఒకవేళ ఎవరైనా ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి పేరు ఓటర్ జాబితాలో లేకుంటే ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి పేరును ఫామ్ 17A నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి ఆ AST ఓటర్ పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతని నుండి డిక్లరేషన్ తీసుకుని ఫోటోతో పాటు వీడియో తీసుకున్న తర్వాత ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. పోలింగ్ సమయం ముగిసినా అంతకు ముందు క్యూలో నిల్చున్నట్లయితే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల సంఘం ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిబంధనలు రూపొందించింది. ఓటు వేసే ప్రతి ఒక్కరూ వీటిపై అవగాహన కలిగి ఉంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు.